బచ్చలమల్లి సూపర్ గా ఉంది మూవీ. క్యారెక్టరైజేషన్, ఒక మూర్ఖత్వం వల్ల మనిషి జీవితం ఎలా అయిపోతుంది అనే దాని మీద కాన్సెప్ట్ ఉంది. సూపర్ ఉంది సినిమా. అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ అన్ని బాగుంది. థ్యాంక్ యూ అన్న. నా పేరు స్మైలింగ్ బాను. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసా. నాకైతే అన్న అంటే సినిమా విషయంతో మాత్రం ఏడాలని ఏమన్నా ఉందా అన్న? లేదు కదా. ఎమోషన్ కనెక్ట్ అయినంతసేపు ఏడుస్తాం. ఇప్పుడు మంచి విషయాలు జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ అప్పటి వరకే ఉంటుంది ఏదైనా సరే. అంతేనా కాదా? సినిమా పర్లేదన్న, బాగా అనిపించింది నాకు. సినిమా మంచిగానే అనిపించింది. మీరేమో అడగాలనుకుంటారు, అడగండి. అయితే నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే అన్న, ఒకటి ఈ సినిమా గురించి మెయిన్గా చెప్పాలంటే, ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు చెడు దారిలో పట్టడమే స్టోరీ, సినిమా స్టోరీ. అర్థమైందన్న? యాక్టింగ్ అంతా బాగానే ఉందన్న. అంటే ఒక క్యారెక్టరైజేషన్, అంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది. సినిమా కంటెంట్ మాత్రం ఒక తండ్రి చేసిన తప్పు వల్ల ఆ వ్యక్తి కొడుకు కూడా అదే చెడు దారిలోకే ఎంచుకుంటాడు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదన్న. ఎందుకంటే సినిమా ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటుండే అంటే చెడు వ్యసనాలు ఏదైనా సరే ఆ వ్యక్తిలోనే ఉంటుంది. మార్పు అనేది ఆ వ్యక్తిలోనే మొదలవ్వాలి. ఏదో ఒక అమ్మాయి వచ్చి మార్చేస్తుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా లాస్ట్కి హీరో హీరోయిన్ చనిపోతుంది. అంటే అర్థమైంది ఏదో అమ్మాయి వచ్చి మార్చా అనుకుంటారు. కానీ అమ్మాయి కూడా మార్చలేదు. ఈ సమాజంలో ఒక వ్యక్తి చెడుదారిలో పోతే ఎవ్వరూ మార్చలేరన్న. ఆ వ్యక్తి వల్లనే మార్పు మొదలవ్వాలి. అదే మెసేజ్ ఇచ్చిండు అలా కూడా. ఫైట్స్ అయితే బాగానే తీసిండన్న. కానీ అల్లరి నరేష్కి ఫైట్లు నార్మల్ అనిపించినాయి. అట్లా బీజిఎం ఎట్లుందంటే, అంటే గుర్తు పెట్టుకునే సాంగ్స్ అయితే ఏం లేవు, కానీ సాంగ్స్ పోతుంటే ఒక మంచి ఫీల్ అవుతుందన్న. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. తర్వాత గంభీర్ సినిమా తర్వాత అల్లరి నరేష్ గారు చేసిన మంచి సినిమా ఇది. అంటే ఇప్పటి వరకు చేశారు, కాకపోతే ఇది అలాంటి క్యారెక్టర్ తగ్గట్టుగా చేసిన సినిమా ఇది. చాలా చాలా బాగుంది. సుబ్బు గారు బాగా హ్యాండిల్ చేశారు. అల్లరి నరేష్ గారికి బాగా యాక్ట్ అయింది. సినిమా లాస్ట్ క్లైమాక్స్లో కళ్ళమ్మ నీళ్ళు తెప్పించారు భయ్య. అంటే సొసైటీలో ఇప్పుడు యథార్థ సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఇది. సో దీని గురించి మనం చెప్పడం కన్నా మీరు చూడడం చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ ఉంటుంది భయ్య. ఇప్పుడు హిట్ ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అంటే మనం చెప్పలేం. నా కథ పరంగా, డైరెక్షన్ పరంగా, హీరో పరంగా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్లో నాకు కళ్ళబడి నీళ్ళు వచ్చింది. సో నాకైతే నచ్చింది. రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు. మూర్ఖత్వం కానీ, చెప్పిన మాట విన్నాడు కానీ. సో ఇలా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఫ్రీ క్లైమాక్సే భయ్య. నేను చెప్పేది అదే అంటున్నాను. ఫ్రీ క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. మేము చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు జీవితం ఎలాగ నాశనం అయిపోతే ఎలా ఇబ్బంది పడతారన్న విషయాన్ని డైరెక్టర్ గారు అద్భుతంగా ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఈ స్క్రీన్ ప్లే రాసింది మధు గారు, విప్పర్తి మధు గారు. ఆయన చాలా అద్భుతంగా డైలాగ్ కూడా ఆయన రాశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అద్భుతంగా రాశారండి. ఒక యూత్ ఎలాగ బిహేవ్ చేయాలన్నది అల్లరి నరేష్ గారు. ఆయన అంటే కామెడీ ఆర్టిస్ట్ కానీ కామెడీ ఆర్టిస్ట్ కాదు, నేను ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయగలనని ఆయన బాహాటంగా నిరూపించగలరు. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే జనాల మైండ్ సెట్ మంచిగా నెగిటివిటీ పాజిటివిటీ రెండు చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళకి చూస్తారు, కానీ చూసినప్పుడు అర్థమైంది ఏంటి మన సొసైటీ ఏంటి ఎట్లా ఉందని అర్థమైంది. సినిమాలో ఏం బాగా నచ్చింది అంతే అన్న, పాజిటివిటీ. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.